కాశీపల్లి గ్రామంలో భూదేవి శ్రీదేవి సహిత బొడ్రాయి స్థాపన సందర్భంగా బుధవారం గ్రామ మహిళలు నెత్తిన బోనాలు ఎత్తుకుని ఊరేగింపుగా బయలుదేరి పోచమ్మ తల్లికి సమర్పించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కౌశిక హరి, లత దంపతులు పాల్గొనగా కౌశిక లత మహిళలతో కలిసి బోనం ఎత్తుకొని నడిచారు. ఈ సందర్భంగా మేకల శ్రీధర్ యాదవ్, మేకల కొమరయ్య యాదవ్, మేకల కుమారస్వామిలు మాట్లాడుతూ కాశీపల్లి గ్రామంలో భూదేవి సమేత బొడ్రాయి స్థాపన కార్యక్రమంలో భాగంగా గ్రామదేవత అయిన పోచమ్మ తల్లి బోనాలను వైభవంగా జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు. పోచమ్మ తల్లి ప్రజలందరినీ గ్రామాన్ని చల్లగా చూడాలని కోరుతున్నారు. చుట్టలేని మొదటి అయినాయి. కురిసే బోనమంతా తడిసే సన్నా సన్నా వాన కురిసే వానలో నా బోనం తడిసే సన్నా సన్నా వాన కురిసే వానలో నా బోనం తడిసే సిద్ధడి వానలో సిందేసి ఆడంగా మడిసి ముద్దైపోయి నవ్వుతుంది గంగా అరే 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 ఆడాలే చిన్నాసు ఆట పాడాలి చిన్నారు పాట ఆడాలి చిన్నాసు ఆట ఆడాలి చిన్నారు. కాజీపల్లిలో బొడ్రాయి, భూలక్ష్మి, మహాలక్ష్మి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా జరిగినాయి. ఇప్పుడు పూజమ్మ కొరకు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నది. దీనికి సహకరించిన గ్రామ పెద్దలకు, కమిటీ సభ్యులందరికీ, వచ్చిన ప్రజాప్రతినిధులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈ ఉత్సవాన్ని ఇంత దిగ్విజయంగా జరుగుతున్న కాజీపల్లి గ్రామస్తులకు అందరికీ నా మనస్ఫూర్తిగా నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నా. మేకల శ్రీధర్ యాదవ్. ఈరోజు మా కాజీపల్లి గ్రామంలో ఈ యొక్క భూలక్ష్మి, మహాలక్ష్మి, బొడ్రాయి అలాగే పోషమ్మ విగ్రహం ప్రతిష్ట జరిగింది మొన్న ఆదివారం నాడు. ఈరోజు ఏంటంటే బోనాల పండుగ ఊరంతా మొత్తం కదిలి ఒక జాతర లెక్కన ఈ యొక్క తల్లులకు నైవేద్యం పెట్టడానికి ఈ యొక్క ఊరు నుండి భక్తి శ్రద్ధలతో బయలుదేరుతున్నాం. కాబట్టి అందరూ బాగుండాలి. అందరూ చాలామంది కొంతమంది ఏదేదో అపోహలు పోతారు, కానీ ఈ దేవుళ్ళని పెట్టుకుంటే చాలా మంచిది. ఇన్ని సంవత్సరాలు మా ఊళ్ళో బొడ్రాయి లేదు, ఇప్పుడు బొడ్రాయి పెట్టినాం. అందరి ఒక దేవతలు చల్లగా చూడాలని మా యొక్క గ్రామ ప్రజల తరఫున నేను కోరుకుంటున్నాను. గ్రామం అందరం కలిసి బోనాలు పోచమ్మ కొలుపు జరుపుకుంటున్నాము. పోచమ్మ తల్లి అందరినీ చల్లగా చూడాలని, ఆ దేవదేవుల ఆశీస్సులు ఉండాలని
జరగాలని కోరుకుంటున్నాం.